ఒకరోజు ఒక ధనవంతుడు తన వ్యాయామశాలలో పహిల్మాలతో మాట్లాడుతూ, ఈ ఎద్దును ఎవరైతే తన భుజాలపై ఎత్తుకుని వ్యాయామశాలలో 3 ప్రదక్షిణలు చేసి వారికి నేను ₹1,00,000 బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు. అక్కడ ఉన్న వాళ్లంతా ఇది అసాధ్యం అని భావించి నవ్వేశారు. అయినప్పటికీ కొందరు పహిల్వాన్లు ముందుకొచ్చి ప్రయత్నించడానికి సిద్ధమయ్యారు. వారు తమ శక్తినంతా ఉపయోగించి ఎద్దును పైకెత్తేందుకు ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ ఎద్దును కదిలించడానికి సాధ్యపడలేదు. అప్పుడు జనం మధ్యలో నుంచి ఒక యువకుడు వచ్చి, అయ్యా, నాకు 3 సంవత్సరాలు గడివిస్తే ఇదే వ్యాయామశాలలో నేనే ఈ ఎద్దును భుజాలపైకెత్తి చూపిస్తాను అని ధీమాగా చెప్పాడు. అతని మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది నవ్వుతూ ఇది అసాధ్యం అని అన్నారు. అలా 3వ సంవత్సరం వ్యాయామశాలలో పోటీ ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్యపోయేలా అదే యువకుడు తన భుజాలపై ఒక పెద్ద ఎద్దును మోసుకుని ప్రత్యక్షమయ్యాడు. అతను ఏకంగా వ్యాయామశాలలో 10 ప్రదక్షిణలు చేశాడు. ఇతను ఎలా చేయగలిగాడు అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఆ యువకుడు, ఈ ఎద్దును 10 రోజులు వయసున్నప్పటి నుంచి నేను ప్రతిరోజు దాన్ని ఎత్తేవాణ్ణి. రోజులు గడిచే కొద్దీ ఎద్దు బరువు పెరిగింది. అలాగే నా శక్తి కూడా పెరిగింది. దాంతో నేను చాలా సులభంగా ఎద్దును భుజాలపై మోశాను అని చెప్పాడు. మన జీవితంలో ఏదైనా పెద్ద లక్ష్యాలను సాధించాలనుకుంటే ప్రతిరోజు కష్టపడి ముందుకెళ్లాలి. అలాగైతేనే మనం అసాధ్యమైన లక్ష్యాలను కూడా సాధించగలం. నిజమే కదా? అది సరే, కానీ ముందుగా మనలో ఇది నేను చేయగలను అని పట్టుదల ఉంటేనే కదా ఇవన్నీ సాధ్యం. ఏమంటారు? వీడియో స్క్రోల్ చేసే ముందు లైక్ చేయొచ్చు కదా.